చేరువచ్చిన సంఘమంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటున్న అంశం కుటుంబాలు. ఆ కుటుంబాలలో భార్యాభర్తల మధ్య బంధాన్ని గురించి మాట్లాడుతూ, అందులో ముఖ్యంగా భర్త యొక్క పాత్రను గురించి, భర్త యొక్క బాధ్యతలను కొరకు కొన్ని వారాల నుంచి మనం మాట్లాడుతున్నాం. గత వారం మాట్లాడుకున్న విషయం, భర్త కొరకు ఎందుకు ఎక్కువగా మాట్లాడుకోవలసి వచ్చింది, ఎందుకు భర్త కొరకు ఇన్ని ఎపిసోడ్స్ అనే ఆ ప్రశ్నకు సమాధానాన్ని గత వారం ఒక మాటలో ఉంచాను. మరలా ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా మన పాఠ్య భాగంలో ఎఫెసీ పత్రికలో స్త్రీలను గురించి మాట్లాడుతూ, లేదా భార్యల కొరకు మాట్లాడుతూ పౌలు గారు ఒక 3 వచనాలలో ఆయన ముగించేసి, ఆ తర్వాత మిగిలిన 8, 9 వచనాలలో భర్తలకు సంబంధించినటువంటి విషయాలు, భర్తలకు సంబంధించినటువంటి బాధ్యతల కొరకు మాట్లాడాడు. అంటే భార్య కంటే భర్తకు ఎక్కువ ప్రియారిటీ, ప్రాధాన్యత, ఎక్కువ విషయాలు దేవుడు భర్త కొరకు మాట్లాడాడు. అందును బట్టి ఎక్కువ ఎపిసోడ్స్ భర్త కొరకు మాట్లాడవలసి వచ్చింది అనేటువంటి ఒక రీజన్‌ను మీ ముందు ఉంచాను. ఇక రెండో విషయం, ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రేమ కొరకు మాట్లాడుతూ, భర్త భార్య పట్ల చూపించవలసినది ప్రేమ. భర్త భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించమని ఆయన చెప్పాడో అన్న విషయాన్ని గురించి మాట్లాడుతూ 2 విషయాలు ముఖ్యంగా మనం మాట్లాడుకున్నాం. బైబిల్‌లో ఉన్నది, ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నది 2 విధాలు, లేదా రెండింటిని ఆయన పౌలు గారు మన ముందు ఉంచారు. ఒకటేంటంటే, క్రీస్తు సంఘమును ప్రేమించిన మాదిరిగా ప్రేమించాలి అనేది. రెండవది, తన సొంత శరీరము వలె అనేది రెండవది. మొదటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి అన్నాడు. అప్పుడు మరలా ప్రశ్న వచ్చింది మనకేంటంటే, క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు అనేది మరలా మన ముందున్న ప్రశ్న. దానికి మరలా అక్కడే మనం చదువుతున్నప్పుడు, అది కలంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనను లేక అన్నాడు. అంటే సంఘం ఎలా ఉందయ్యా అంటే కలంకము, సంఘం ముడత అన్నాడు. సంఘం మంచిది అని ఆయన ప్రేమించలేదు, సంఘానికే కలంకం ఉంది, సంఘంలో ముడుతుంది అన్నాడు. అంటే ఒక్క మాటలో ఈ ప్రేమను మనం ఏమంటాము అనంటే అన్‌కండిషనల్ లవ్ అంటారు అని మీకు జ్ఞాపకం చేశాను. బాగుంటేనే ప్రేమిస్తాను అనేది కాదు, నువ్వు ఎలా ఉన్నా ప్రేమించేటువంటి ప్రేమ క్రీస్తుదే. చాలామంది ఈరోజు భార్యాభర్తల మధ్య ప్రేమలో మొదట ఉన్నటువంటి ఆ ప్రేమలు కనుమరుగైపోతున్నాయి అనేది నిజం. చాలామంది మాట్లాడుతూ వారి మాటల్లో, మా ఆయన చాలా మారిపోయాడండి, ప్రారంభంలో చూపించిన ప్రేమ ఈరోజు చూపించలేకపోతున్నాడండి, ప్రారంభంలో ఉన్నటువంటి శ్రద్ధ ఎందుకో ఇప్పుడు నాకు కనిపించడం లేదు అని మాట్లాడుతున్న వారు ఎంతోమంది, మాట్లాడిన వారు ఎందరో స్వయంగా మాతో కూడా. అయితే దీనికి చాలా కారణాలు ఉంటాయి. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా భర్త యొక్క బాధ్యతలలో మొదటిది ఏంటంటే ప్రేమించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి అని అంటే, ఆయన క్రీస్తు సంఘం పట్ల ఏ విధమైన ప్రేమను చూపించాడో నీవు కూడా నీ భార్య పట్ల అదే ప్రేమను చూపించాలి అన్నాడు. అంటే లోపాలున్నా నేను ప్రేమించాను, కలంకము అంటే అదే మచ్చలున్నా కానీ నేను ప్రేమించాను, కనుక నీవు కూడా నేను అలానే ప్రేమించాలి. ఆ రోజు అందంగా ఉంది, ఈరోజు అందంగా లేదని నేను తృణీకరించడానికి కుదరదు. ఆ రోజు ప్రారంభంలో నీతో సఖ్యతగా ఉంది, ఎందుకో ఈ మధ్య లేదు అని నువ్వు దూరం పెట్టడానికి అస్సలు లేదు. నీ బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా నువ్వు ప్రేమించవలసిందే. ఆ ప్రేమించేటువంటి ఆ క్రమంలో ఆయన ఇంకొక అద్భుతమైనటువంటి మాటను ఆయన అన్నాడు. ఏంటంటే, క్రీస్తు యొక్క ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘం కొరకు ఆయన
షరతులు లేకుండగా ఆయన త్యాగపూరితమైనటువంటి ఆ ప్రేమను చూపించాడు అని మరలా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభంలో చెప్పిన మాట గుర్తు చేసుకున్నాం మనం. అంటే త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడంటే ప్రాణత్యాగం చేశాడు ఆయన. మనిషికి పై కదా ప్రాముఖ్యం. ప్రాణం లేకపోతే మనిషికి జీవితం లేదు కదా! ఏమి లేదు కదా! అంతే కదండీ! మనిషి బ్రతకాలంటే ప్రాణం ఉండాలి గదా! ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడట. చివరికి ప్రాణమే పోగొట్టుకున్నాడు. వానికేమి ప్రయోజనం అని అన్నాడు. అంటే లోకంలో ఉన్న వాటనన్నిటినీ సంపాదించుకోవడం కంటే కూడా ఏది ముఖ్యం అన్నమాట? ప్రాణం ముఖ్యం. అలానే అంత గొప్పదైన, అంత ముఖ్యమైన ప్రాణం, ఆ ప్రాణాన్ని క్రీస్తు ఎవరి కొరకు వదిలేశాడు అనంటే సంఘము కొరకు వదిలేశాడు. అలానే నీకు ప్రాణం వదిలేయమని కాదు గానీ, నీకు ఏది ముఖ్యమని నువ్వు అనుకుంటున్నావో, నీకు ముఖ్యమనుకున్నది ఏదైనా సరే, అది నీ భార్య కొరకు నువ్వేం చేయాలి? వదిలేయగలగాలి. అది త్యాగం. మళ్ళా చెప్తున్నాను. నీవు ఈరోజు ఏది ముఖ్యమని నువ్వు అనుకుంటున్నావో, నీవు ముఖ్యము అనుకున్న దానిని కూడా నీ భార్య కొరకు నువ్వు విడిచిపెట్టటమే నీ భార్య పట్ల నువ్వు చేసేటువంటి త్యాగం. ఎందుకంటే లోకములో ఉన్న వాటన్నిటికంటే ప్రాణం గొప్పది అన్నది ఎంత నిజమో, నీకున్నటువంటి వాటన్నింటికంటే నువ్వు ముఖ్యమని అనుకుంటున్న వాటన్నింటికంటే కూడా నీ భార్యే నీకు ముఖ్యం అని చెప్పడం ఆ ఉద్దేశంలో. అలాంటప్పుడు నీ భార్య నీకు ముఖ్యమని నువ్వు అనుకున్నప్పుడు, నీ భార్య కొరకు సమయాన్ని నువ్వు ఇవ్వలేవా? నీ భార్యకి ఇష్టం లేని కొన్నిటిని నువ్వు మానుకోలేవా? ఆవిడ నువ్వు సంతోషపెట్టలేవా? అదే ప్రేమను చూపించడం, త్యాగం చేయటం అనంటే. నీ ప్రాణమేమి కోరుకోదు భార్య, నీ ప్రాణమేమి పెట్టాల్సిన పని లేదు. ఇది మనం గత వారం మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఇది. ఇంకేం చెప్పాను దీని గురించి మాట్లాడుతున్నప్పుడు? త్యాగపూరితమైనటువంటి ప్రేమ అన్న విషయాన్ని చెప్పాను. అలానే ఆ ప్రేమ, అది ప్రేమలో ఇంకా ఏవైతే ఆ కొరింథీ పత్రికలో మాట్లాడాడో అవన్నీ కూడా మనం చూపించాలి. అవన్నీ కూడా కలిగి ఉండటమే భార్య పట్ల చూపించే ప్రేమ అని చెప్పాను. అయితే ఈరోజు దానికి కంటిన్యూషన్‌గా, దానికి కొనసాగింపుగా ఈరోజు అసలు క్రీస్తు ప్రేమ లేదా దేవుడి ప్రేమ ఎలా ఉంటుందో, ఎందుకంటే మన ప్రేమ ఎలా ఉండాలని చూపించాడు అంటే క్రీస్తుని ముందు పెట్టాడు కదా! ఒక భర్త ప్రేమ ఎలా ఉండాలి భార్య పట్ల అంటే, క్రీస్తు సంఘం పట్ల చూపించిన ప్రేమలా ఉండాలి. అంటే క్రీస్తు ప్రేమ మాదిరి భర్త తన ప్రేమను భార్య పట్ల చూపించాలి. అంటే ఓవరాల్‌గా ఒక మాటలో చెప్పాలి అనంటే, దేవుని ప్రేమ ఈజ్ ఈక్వల్ టు భర్త ప్రేమ. మీకు అర్థమైందా? భర్త ప్రేమ ఎలా ఉండాలి అనంటే, దేవుడు మన పట్ల చూపించిన ప్రేమతో సమానముగా ఒక భర్త తన భార్య పట్ల చూపించగలగాలి. అప్పుడు అసలు క్రీస్తు ప్రేమ ఎలాంటిది? లేదా దేవుని ప్రేమ ఎలాంటిది? అన్నది మనకు తెలిస్తే మనం భార్య పట్ల చూపించడానికి వీలవుతుంది. ఇప్పుడు ఒకసారి క్రీస్తు ప్రేమ గురించి, దేవుని ప్రేమ గురించి మాట్లాడుకునే ఈ ఈ ఈ ఎపిసోడ్‌లో, ఈ భాగంలో మొదటి మాట యోహాను గారు రాసిన, అపోస్తలుడైన యోహాను గారు, యేసు ప్రేమించినటువంటి శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్నవాడు. ఆయన రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9, 10 వచనాలను ఒకసారి చూద్దాం. ఇక్కడ దేవుని ప్రేమ ఏమంటారు అనంటే ఎలా ఉంటుందో యోహాను గారు మాట్లాడుతున్నారు. దేవుని ప్రేమను చూపిస్తున్నాడు అక్కడ. దేవుని ప్రేమను ఆయన కనపరిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదప్రయోగం అక్కడ చేశాడు. ఒకసారి చూద్దాం. 4, 9, 10 వచనాలలో, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 10వ వచనం ముఖ్యమైన మాట. 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితిమి అని కాదు, తానే మనలను ప్రేమించి అన్నాడు. దేవుణ్ణి మనం ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి అన్నాడు. దేవుడే మనలను ప్రేమించి అన్న మాటలో ఏమర్థమవుతుందనంటే, నీ భార్య నిన్ను ప్రేమించటం కాదు, నీవే నీ భార్యను ప్రేమించు. నీ భార్యలో మాట సరిగా ఉండదండి, త్వరగా లేవదండి, సరిగా వండదండి, సరిగా ప్రవర్తన బాగోదండి, చాలా లోపాలు ఉన్నాయండి, ఎందుకులేండి చెప్తే చాలా ఉంటాయండి అన్ను వనకు. ఎందుకంటే దేవుడు కూడా తానే మనలను ప్రేమించి అన్నాడు. చూసారా? అంటే మొదట ప్రేమ అనేది మనలో కాదట, మొదట ఎవరిలో? దేవుడిలో. ఆ దేవుడు ప్రేమ మొదటగా ఆయన చూపించాడు, మన పట్ల కనపరిచాడు అని చెప్తున్నాడు. అంటే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు అనంటే ఆయన క్రీస్తుతో పోల్చాడు కదా.
అంతే కదండి. క్రీస్తు సంఘమును ప్రేమించిన మాదిరిగానే ఒక భర్త భార్యను ప్రేమించాలి అనంటే, అంటే క్రీస్తు లాంటి ప్రేమ భర్త చూపించాలి భార్య పట్ల. మరి క్రీస్తు ఎలాంటి ప్రేమను చూపించాడు సంఘం పట్ల అన్నదానికి ఇక్కడికొస్తే, భార్య కాదట ముందు, సంఘం కాదట, మనిషి కాదట. ముందు ఎవరు ప్రేమించారట? దేవుడే ప్రేమించాడు మనుషులను. దేవుడే ప్రేమించాడు మన పట్ల మనలను అన్న విషయాన్ని మనం ఇక్కడ చదువుతున్నప్పుడు, కానీ ఒక భర్తగా నువ్వు నీ భార్యను మొదటగా ప్రేమించేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. నీ ప్రేమను చూపించే ప్రయత్నం చేయాలి. నీ ప్రేమను కనపరిచే ప్రయత్నం చేయాలి. ప్రేమ అనగానే మాటలతో కూడుకుంది కాదు, మాటలకు మాత్రమే పరిమితం అయ్యేది కాదు. చాలామంది మాటలు చెప్తారు, చేతల్లో ఉండదు ప్రేమ. చాలామంది మాటలతో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రేమ అనేది మాటల్లో కనపరిచేది కాదు అని కూడా గత వారం మీకు గుర్తు చేశాను అనుకుంటున్నాను. మాటలకు సంబంధించింది కాదు ప్రేమ. మనం ముందుకెళ్తుంటే తెలుస్తుంది. దేవుడు ఏమన్నాడు? ఆ మాటలు మళ్ళీ ఒకసారి చూడండి. ఆ మాట, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఏముందన్నాడు? ప్రేమ. ప్రేమను చూపించాడు ఆయన, ప్రత్యక్షపరిచాడు ప్రేమను. ఎలా ప్రత్యక్షపరిచావు దేవుడా అంటే, అదిగో నా కుమారుని పంపాను కదా, నేను నా కుమారుని పంపాను. నా కుమారుని పంపడములో నా ప్రేమను మీ ముందు నేను ఏం చేశానంటే ప్రత్యక్షపరిచాను అన్నాడు. ప్రేమ ప్రత్యక్షపరచబడేది తప్ప మాటలకు సంబంధించింది కాదు. ప్రేమ కనబడుతుంది. ఎలా కనబడుతుంది ప్రేమ అంటే క్రియారూపకములో కనబడుతుంది ప్రేమ. మనం కేవలం మాట్లాడి వదిలేస్తాం. భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అప్ప, నేను ఇది ప్రేమిస్తున్నానప్ప, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, ఇవన్నీ నువ్వు చెప్తున్నావా? చెప్పొద్దు అనేది కాదు, కానీ ఆ ప్రేమ కనపరచాలి అంటున్నాడు కదా, అది ప్రత్యక్షపరచబడాలి అంటున్నాడు కదా. దేవుడు తానే మనల్ని ప్రేమించి అన్నాడు. ప్రేమించావు, ఏం చేసావయ్యా అని అడిగితే, ఇదిగో నా కుమారుణ్ణి నేనేం చేశాను? పంపించాను. అలా పంపడంలో నా ప్రేమను మీ పట్ల నేనేం చేశానంటే ప్రత్యక్షపరిచాను అన్నాడు. అంటే ఈ మాటలో క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ ఎలాంటిది అని అంటే, ఒక్క మాటలో దేవుని ప్రేమ అది మొదటగా మనలను ప్రేమించింది. ఆయన ప్రేమ మొదటగా మనలను ప్రేమించింది. మనం ఏ పరిస్థితిలో ఉంటే ఆయన మన పట్ల ప్రేమను చూపించాడు అని అంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే అన్నాడు ఆయన, మనం ఇంకా అపరాధులుగా ఉండగానే అన్నాడు. అంటే పాపములో ఉన్న, అపరాధములో ఉన్న మన పట్ల దేవుడు తన ప్రేమను చూపించాడు అన్న విషయాన్ని మనకెందుకు చెబుతున్నాడు అని అంటే, నీవు కూడా నీ భార్య పట్ల చూపించవలసినటువంటి ప్రేమ అదే. అదే అక్కడ ఎఫెసీ పత్రికలో చెప్పింది, కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను అన్నాడు. అంటే ఆ సంఘం పట్ల క్రీస్తు ఏ విధమైన ప్రేమను చూపించాడో, అలానే ఒక భర్తగా తన భార్య పట్ల కూడా అదే ప్రేమను కనపరచాలి, చూపించాలి అన్న ఆ విషయాన్ని ఆయన మాట్లాడుతూ, ఇంకా దేవుని ప్రేమ ఎలాంటిదో అన్న విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట ఇర్మియా భక్తుడు ఇశ్రాయేలుల విషయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం ఒకసారి 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడండి. ఈ సందర్భం మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. అయినా అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు కనుక మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ ఇర్మియా ప్రవక్త, ఇర్మియా భక్తుడు ఈ మాట మాట్లాడుతున్న సమయానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, కంప్లీట్గా ఇశ్రాయేలీయులు చెడిపోయారు, పాడైపోయారు, త్రోవ తప్పేశారు, ఇంకా దేవుడికి అవిధేయులైపోయారు, దేవుడి మీదకి తిరుగుబాటు చేసేశారు. ఫలితంగా ఇశ్రాయేల్లో ఏమంటారు, యెరూషలేములో ఉన్న దేవాలయము నాశనం పడగొట్టబడింది, పట్టణము పాడైపోయింది. కంప్లీట్గా వీళ్ళంతా కూడా బానిసలుగా చెరలోనికి వెళ్ళిపోయారు. ఇక మిగిలిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ యెరూషలేము పట్టణంలో మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళంతా కూడా చాలా నిరాశలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు. ఒకవైపు దేవాలయం పడగొట్టబడి పట్టణం అంతా నాశనం అయిపోయి అందరూ కూడా చెరలోని కొనుపోబడి, మొత్తం యెరూషలేము పట్టణం అంతా, యూదా దేశం అంతా కూడా దున్నబడిన చేనులాగా, ఒక బీడు భూమిలాగా, బీడు భూమి అది రైట్, ఒక బీడు భూమిలాగా, ఒక శ్మశానంలాగా
మారిపోయినటువంటి సమయంలో అక్కడ మిగిలినటువంటి వృద్ధాప్యంలో ఉన్నవారు కావచ్చు, లేకపోతేనేమో అంగవైకల్యంతో ఉన్నవారు కావచ్చు, నిరుపేదలైన వారు కావచ్చు, వాళ్ళందరూ కూడా నిట్టూర్పు విడుస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, రోదిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఇర్మియా భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆఫ్‌కోర్స్ మీరందరూ కూడా అవిధేయత స్థితిలోనే ఉన్నారు. మీరందరూ పాపం చేశారు. మీరందరూ నా మీదకి చాలా తిరుగుబాటు చేశారు. తెలుసు కదండీ ఎంత తిరుగుబాటు చేశారు. అది యెషయా గ్రంథంలో చెప్తాడు. అది నేను రేపు సేవకుల సదస్సులో మాట్లాడబోతున్నాను యెషయా గ్రంథాన్ని. అందుకే మీరందరూ కూడా చదువుకోమని చెప్పేసని అన్నాను. ఎగ్జామ్ పెడతానని వచ్చే నెలలో. అంటే యెషయా గ్రంథంలో ప్రారంభంలోనే ఒక మాట మనం ఎన్నో సార్లు చదువుకున్న మాట. ఇదిగో యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము అంటాడు మొదటి అధ్యాయం 2వ వచనంలో. యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారిగా చేశాను. వారిని గొప్పవారిగా చేసినందుకు వారు ఈరోజు నా మీద ఏమైపోయారు? తిరగబడి ఉన్నారు. ఎలాంటి జనము అంటాడు అంటే, పాపిష్టి జనము, చెరుపు చేయి పిల్లలు, దుష్ట సంతానం, నడినెత్తి నుంచి అరికాల వరకు ఏమాత్రం స్వస్థత లేదు, అంటే ఏమాత్రం బాగోలేరు అని చెప్పడానికి చాలా కఠినమైన పరుష పదజాలాలు ఆ యెషయా భక్తుడు, ఆ ప్రవక్త ఉపయోగిస్తుంటాడు. అంటే ఇంత చెడిపోయారా? ఇంత చెడిపోయారు, ఇంత పాడైపోయారు, ఇంత చెడిపోయి, ఇంత పాడైపోయి, ఇంత దేవుడి మీదకి తిరుగుబాటు చేసినటువంటి వారందరి కొరకు దేవుడు మరలా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అఫ్‌కోర్స్ మీరంతా పాడైపోయారు, చెడిపోయారు. అయినా మరలా 31 ఇర్మియా గ్రంథం 31:3 ఇప్పుడు చూడండి. ఇర్మియా 31:3లో ఇర్మియా 31:3లో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా ప్రేమ మాత్రం మారదు. నా ప్రేమలో మార్పు రాదు. నా ప్రేమలో మార్పు లేదు. శాశ్వతమైన ప్రేమ అన్నాడు. తల్లి మరుస్తుందా? మరిచిపోవచ్చేమో. తండ్రి విడిచిపెడతాడా? విడిచిపెట్టొచ్చేమో. నా అనుకున్న వారందరిని వదిలేయొచ్చేమో. ఒకవేళ భర్తగా నువ్వు వదిలేస్తే వదిలేయచ్చేమో. కానీ దేవుడు విడిచిపెట్టాడట ఆవిడను. దేవుడు వదిలేయడట. అంతే కదా. తల్లి విడిచినా, తండ్రి మరచినా, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అని మాట్లాడుతున్నాడు అనంటే, ఒక భర్తగా నీవు నీ భార్యను ప్రేమించనంత మాత్రాన దేవుడు నీ భార్య పట్ల ఏమంటే ప్రేమను చూపించడం అనుకోవటం అది మూర్ఖత్వం అవుతుంది. మీరు యాకోబు గురించి, రాహేలు గురించి, లేయా గురించి చదువుతున్నప్పుడు జ్ఞాపకం చేస్తాను జస్ట్. అక్కడ యాకోబట లేయను ద్వేషించి రాహేలు ఏం చేస్తాడట? ప్రేమించాడు. తెలుసు కదా స్టోరీ, తెలుసు కదా యాకోబు, రాహేలు, లేయా స్టోరీ. అంటే ద్వేషించాడు అనే మాటకు అర్థం ఏంటంటే, చీ అని ఏదో దూరం పెట్టడం, పక్కన పెట్టడం కాదు. అలా పెట్టుంటే కాపురం ఎలా చేస్తాడు ఆవిడతో? పిల్లల్లా కంటాడు ఆయన. అంటే అక్కడ ద్వేషము అనేటువంటి మాటకు అర్థం చెప్పాను గతంలో. మరలా ఇప్పుడు సందర్భం వచ్చిందని చెప్పి, ద్వేషం అంటే ప్రియారిటీ అంతే. అంటే ఆయన మనసులో రాహేలుకున్నంత ప్రియారిటీ ఎవరి మీద లేదంటే లేయా మీద లేదు, అంతే ప్రాధాన్యత. అంతే తప్ప ద్వేషించాడు అనంటే ఏదో శత్రువులాగా చూశాడు ఆ భావన కాదు. ప్రియారిటీ. తక్కువ ప్రేమను చూపించాడు ఆవిడ పట్ల, చాలా తక్కువ ప్రేమను చూపించాడు. ఆ తక్కువ ప్రేమని ఆమె తట్టుకోలేకపోయింది లేయా. కానీ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? లేని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ ఒక భర్తగా నువ్వు కూడా నీ భార్య విషయంలో ప్రయారిటీ ఇవ్వటం లేదా? ప్రాధాన్యత ఇవ్వటం లేదా? ఆవిడ తక్కువ చూస్తున్నావా? ఆవిడ పట్ల చిన్న చూపా? లేదంటే ఆవిడను మాటలతో కానీ, నీ చూపులతో కానీ, నీ ప్రవర్తనతో కానీ వేధించాలనే ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? ఒకవేళ నువ్వు అలా చేస్తే దేవుడు తన పక్షాన ఉన్నాడు, ఉంటాడు అని చెప్పటానికి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను అంతే. దేవుడు అన్యాయస్తుల పక్షాన ఉంటాడు ఆయన ఇప్పుడు కూడా. బాధితుల పక్షాన మాట్లాడతాడు ఆయన. ఎవరు విక్టిమ్స్, ఎవరు బాధితులు, ఎవరు ఇందులో? ఆ బాధితుల పక్షాన దేవుడు నిలబడతాడు. బాధితుల పక్షాన ఆయన మాట్లాడతాడు. బాధితుల పక్షాన ఆయన నిలబడతాడు. ఆయన చరిత్రలో ఎన్నో సంఘటనలు, ఎన్నో సందర్భాలు మనం చూసాం, మనకు తెలుసు అవన్నీ కూడా. ఇక్కడ ఈ మాట, ఇదిగో ఇశ్రాయేలుల విషయంలో ఆయన మాట్లాడుతూ ఉంటున్న మాట ఏంటంటే, ఆఫ్కోర్స్ వాళ్ళు చెడ్డవారే కావచ్చు, చెడ్డవారే కాను, వాళ్ళు నిజంగా చాలా దేవుడి మీదకి చాలా తిరుగుబాటు చేసిన వారే. ఎంత చెడ్డవారై, ఎంత అవిధేయులై, ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడు వారి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. అంటే దేవుని ప్రేమ ఎలాంటిది అన్న విషయం మనకు అర్థమైతే, అదే ప్రేమను మనం ఎవరి విషయంలో చూపించాలి? భార్య విషయంలో చూపించాలి. ఎందుకు భార్య విషయంలో మనం చూపించాలి అని అంటే, క్రీస్తు లాంటి ప్రేమ కదా మరి మనం చూపించవలసింది భార్య పట్ల. దేవుడు లాంటి ప్రేమ కదా మనం చూపించవలసింది. మరి దేవుడు ఎలాంటి ప్రేమ కలిగిన వాడు అని అంటే, ఆయనే ముందు ప్రేమించాడు పాపులమై ఉండగానే అన్నాడు. రెండో మాటకి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆయన ప్రేమ ఎలాంటిది అని అంటే శాశ్వతమైన ప్రేమ అయింది. కాబట్టి ఎప్పటికీ ఆ ప్రేమ మనలో తగ్గటానికి లేదు. మనం ఏంటంటే చెప్పాను కదా,
పెళ్లికి ముందున్న ప్రేమ, లేదంటే పెళ్లి రోజున్న ప్రేమ, 1 సంవత్సరం వరకు ఉన్న ప్రేమ, 2 సంవత్సరాల వరకు ఉన్న ప్రేమ గ్రాడ్యువల్‌గా ఏమైపోతుందనంటే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆటోమేటిక్‌గా భార్య పట్ల ప్రేమ తగ్గిపోతుంది. అలా తగ్గిపోతుందనంటే నీవు చూపించేది నీ భార్య పట్ల అది దేవుని లాంటి ప్రేమ కాదు. అలాంటి ప్రేమ మనం కలిగి లేము అనంటే ఖచ్చితంగా భర్తగా మనం భార్య పట్ల చూపించే ఆ ప్రేమ అది వాక్యానుసారమైన ప్రేమ కాదు. ఆ రోజు ఎలా ఉందో చివరి రోజు వరకు కూడా అదే ప్రేమను చూపించగలగాలి. ప్రారంభ రోజు ఎలా ఉందో భార్య పట్ల నీకున్న ప్రేమ చివరి రోజు వరకు నీ ప్రాణం పోయేంత వరకు, లేదా తన ప్రాణం పోయేంత వరకు. కొంతమంది అంటే నిజంగా భర్తలు నిజంగా వాళ్ళని చూసినప్పుడు చాలా అంటే చాలా 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 ఆశ్చర్యం వేస్తుంటుంది. ఈ కాలంలో ఇలాంటి వారు కూడా ఉన్నారా అనిపిస్తుంది. నాకు తెలిసి ఒకరిద్దరు నేను చూశానండి. సహజంగా భర్తకు బాగోలేకపోతే భార్య చేయాలి, భార్యకు బాగోలేకపోతే భర్త చేస్తాడా? మీరు చెప్పండి. కానీ నేను చూసిన వారిలో నిజంగా కంప్లీట్‌గా భార్య బ్రెయిన్ స్ట్రోకు, ఆ తర్వాత కంప్లీట్‌గా పారాలిసిస్ రావటం, ఆ తర్వాత ఆమె వీల్ చైర్‌కే పరిమితం అయిపోవటం. కొన్ని సంవత్సరాలు, ఏదో ఒక నెల 2 నెలల కోసం నేను చెప్పటం లేదు. కొన్ని సంవత్సరాలనమాట. కొన్ని సంవత్సరాలు ఆవిడ ఆ వీల్ చైర్‌కి పరిమితం అయిపోయినటువంటి సమయంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేక ఆమె ఆ గది కంప్లీట్‌గా ఏంటంటే ఇంక అన్నీ కూడా ఒక చిన్న పిల్లలకు ఎలా అయితే చిన్న పిల్లల విషయంలో ఎలాంటి శ్రద్ధ చూపిస్తారో, చిన్న పిల్లలకి ఎలా చేయిస్తారో సేమ్ అదే ప్రేమ అదే విధంగా చేసినటువంటి ఒక భర్త నాకు తెలుసు. ఏమండి? ఆయన చేయిస్తాడు, డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఈ మధ్యకాలంలో ఒక మనిషిని పెడతాడు ఆవిడకి తినిపించడం కోసం, అంతే. కానీ బ్రష్ చేయించడమా, స్నానం చేయించడమా, చీర కట్టడమా, ఆయన ఏమండి మళ్ళీ డ్యూటీ నుంచి రాగానే మరలా ఆవిడ వెళ్ళిపోతుంది, ఆ పని మనిషి. మరలా అక్కడి నుంచి మళ్ళీ కేరింగ్ అంతా కూడా భర్తదే. ఏంటి, ఒకవైపు భార్య విషయంలో ఇంత ప్రేమను చూపిస్తూ, మళ్ళీ ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ, మళ్ళా రాగానే మళ్ళా భార్య పట్ల ఆ బాధ్యతలు తీసుకునే ఈ కాలంలో ఉన్నారంటారా? కనీసం తలనొప్పి లేస్తుందనంటేనే కనీసం జెండు బాంబు వెతికి పెట్టినటువంటి భర్తలు. ఇక రాయడమా అది తర్వాత విషయం లేండి. ఏమండి జ్వరంగా ఉందనంటే టాబ్లెట్ ఎక్కడ ఉంది వేసుకో, ఎలా ఉంటుంది సార్? ఏమండి జ్వరంగా ఉందని అంటే సర్లే తెప్పిస్తాలే టాబ్లెట్ అని అంటాడు. లేదంటే అక్కడ ఉంది కదా వేసుకోవచ్చు కదా, లేదా నెమ్మదిగా వెళ్ళి తెచ్చుకోపో. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ కదా భర్త ఏమన్నా భార్య పట్ల. అదే భర్త ఒకవేళ రివర్స్లో అదే పొజిషన్లో ఉంటే భార్య మాట అనగలదా? అంటే ఈరోజు జరుగుతున్నది ఏమంటే క్రైస్తవ కుటుంబాలలో, ఈవెన్ క్రైస్తవ కుటుంబాలలో సైతం అది ప్రేమ కాదు, దేవుడి ప్రేమ కాదు అంటున్నాడు. అది దేవుని ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. గుర్తుపెట్టుకోండి, శాశ్వతమైన ప్రేమ అన్నాడు. ఆయన ప్రేమలో ఎప్పుడు ఎక్కడ అంటే నువ్వు బాగున్నప్పుడు నువ్వు ఆయన నీ పట్ల ఏ విధమైన ప్రేమ కలిగి ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, బాగున్నప్పుడు ఏ విధమైన ప్రేమనో నువ్వు బాగోలేనప్పుడు కూడా అదే ప్రేమ. నువ్వు భర్త ఏమంటే నీ భార్య నీతో బాగున్నప్పుడు ఏ విధమైన ప్రేమను చూపించావో, నీ భార్య బాగోలేని సమయంలో కూడా నువ్వు అదే ప్రేమను నువ్వు చూపించగలిగితేనయ్యా అప్పుడు మనం చూపించేది భార్య పట్ల క్రీస్తు ప్రేమ అవుతుంది, దేవుని ప్రేమ అవుతుంది. లేదు అనుకుంటే స్వార్థపూరితమైన ప్రేమ తప్ప అది క్రీస్తు ప్రేమ కాదు. మరొక మంచి సందర్భం లూకాసు వార్త 15వ అధ్యాయం చూద్దాం. మనకు తెలిసిందే అది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో, దానికన్నా ముందు యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. ఇది కూడా యోహాను గారే వ్రాసినటువంటి మాటగా మనం చూస్తుంటాం యేసుక్రీస్తు కోసం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మాట్లాడుతూ 10:11లో యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నాడు. అంటే యేసుక్రీస్తు తన కోసం తను మాట్లాడిన మాట ఏంటంటే, నేను ఒక మంచి కాపరిని అన్నాడు. నేను అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్నటువంటి భర్తలుగా నేను నా భార్యకు ఒక మంచి భర్తను. ఎందుకంటే ఆ మాట అన్నది ఎవరు? క్రీస్తే కదా. మనం కలిగి ఉండవలసిన ప్రేమ ఎవరి ప్రేమ అన్నాడు? క్రీస్తు ప్రేమే కదా. ఆ క్రీస్తు ప్రేమనే కదా చూపించాలి. మరి క్రీస్తు ప్రేమ ఎలాంటిదయ్యానంటే అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి చేసే పని ఏంటంటే గొర్రెల ప్రాణం తీయడు, గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. ఈరోజు భర్తలు ప్రాణం తీసే భర్తలు, విసిగించే భర్తలు. నిజమే, విసిగించే భర్తలు. భర్త బాధలు భరించలేక, భర్త పెట్టే టార్చర్కు తట్టుకోలేక ఉరిపోసుకున్నటువంటి ఎందరో స్త్రీలు చరిత్రలో మనకు తెలియదేం కాదు. స్టిల్ ఈ రోజు వరకు కూడా
ఇటు ఏమంటే ఏమంటారు పుట్టింటి వారికి చెప్పుకోలేక, అలానే అత్తగారింటికి చెప్పలేక, బయటికి చెప్పలేక, ఎందుకంటే విలువల కోసం నలిగిపోయి లోపలే లోపల నలిగిపోయి ఇక ఎవరికి చెప్పుకోలేక లోపల నలిగిపోయి ఎందుకు ఇక ఈ జీవితం ఎందుకంటే ఎన్నో ఆశలతో అడుగు పెడతారు కదా, ఎన్నో ఆశలతో తలదించుకొని తాళి కట్టించుకుంటారు కదా, ఎన్నో ఆశయాలతో కాపురాన్ని ప్రారంభిస్తారు కదా, ఎన్నో ఆశలతో ఆశయాలతో తలదించుకొని తాళి కట్టించుకొని ఇంటికి వచ్చి కాపురం చేస్తూ పిల్లలకంటూ భర్త విషయంలో ఎంతో నమ్మకంగా ఉంటున్న సమయంలో ఒక్కసారిగా జరుగుతున్నటువంటి హఠాత్ పరిణామాలకు నేను అనుకున్నది ఏంటి, నేను ఆశించింది ఏంటి, నేను కోరుకున్నది ఏంటి, ఈ రోజు జరుగుతున్నది ఏంటి అని ఇవన్నీ చూసి ఒక్కసారి భరించలేక షాక్ గురైపోతారు. మెంటల్గా మారిపోయావు, ఏమంటే పిచ్చివాళ్ళుగా మారిపోయే వాళ్ళు ఉంటారు. లోపల నలిగిపోతూ చెప్పుకోలేక కాపురం చేసే వాళ్ళు ఉంటారు. మరికొంతమంది ఇంకా బలహీనులైపోతే ఊరు పోసుకొని చచ్చిపోతారు. మంచి కాపరి యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు అని అంటే, ఒక మంచి భర్త చేసే పని ఏంటంటే భార్య కొరకు అవసరమైతే ప్రాణం పెట్టే పరిస్థితి. చెప్పాను కదా, ప్రాణం పెట్టడము అని అంటే తన ప్రాణానికి ప్రాణంగా చూసుకోవటం. విసిగించేవాడు కాదు, బాధించేవాడు కాదు, దూషించేవాడు కాదు. అసలు కొడుతున్నారు, చేయి చేసుకుంటున్నారు అని అంటే, చేయి లేస్తుంది అని అంటే అక్కడే మీకు అర్థమైపోవాలి వీళ్ళు ఏ టైప్ అంటే అసలు వీళ్ళు మనుషులు కాదు, క్రైస్తవులు అస్సలు కాదు, ఇక మంచి భర్త ఎప్పటికీ కాలేడు. అలా చెప్తున్నాను. ఏమంటే ఒక భార్య మీదకి చేయిలేసి చేయితో కొట్టి వారిని ఇంకా భయంకరంగా కొడుతున్నారు అని అంటే మనిషి కాదు. రెండు, క్రైస్తవుడు ఎప్పుడు కాలేడు, ఒక మంచి భర్త ఎప్పటికీ కాలేడు. ఒకటి భర్త అంటే దూషించటం కాదు భార్యను, భర్త అంటే నువ్వు దాడి చేయటం కాదు. భర్త అంటే ఆమె మనసును అర్థం చేసుకొని గుండెలకు హత్తుకునే విధంగా ఆమెను ప్రేమించడం. అఫ్కోర్స్ లోపాలు ఉన్నాయా, ఆ లోపాలను కూడా నువ్వు నీ ప్రేమను చూపించి సరి చేసుకునే విధంగా ఉండాలి. లోపాలను కూడా ప్రేమతో చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకవేళ భర్త అవిధేయుడైతే భార్య తన పవిత్రమైన ప్రవర్తనతో ఎవరిని రాబట్టుకోనవచ్చు అని చెప్తాం మనం, తన ప్రవర్తనతో కదా. మరి అలాంటప్పుడు ఒకవేళ భార్య అవిధేయురాలైతే భర్తకు వర్తించదా? ఒకవేళ భార్య అవిధేయురాలైనప్పుడు, భార్య అవిశ్వాసురాలైనప్పుడు, భార్య లోబడినదైనప్పుడు పవిత్రమైన నీ ప్రవర్తన, క్రీస్తు లాంటి నీ ప్రేమ, క్రీస్తు లాంటి నీ ప్రవర్తనతో నీ భార్యను నువ్వెందుకు మార్చుకోలేవు? భార్య అయితే తన ప్రవర్తన ద్వారా అవిధేయుడిని భర్తను మార్చుకోవాలని మాట్లాడతామే. మరి భర్తగా ఒకవేళ అవిధేయురాలైనటువంటి ఒక భార్య అనుకున్నప్పుడు ఆ భార్యను నీ ప్రేమతో, నీ మాటలతో నువ్వు చూపించేటువంటి ఆ ప్రేమను నువ్వు ఎందుకు మార్చుకోలేవు చెప్పు? ఈరోజు ప్రపంచమంతా క్రీస్తు పాదాల మీద పడిపోయింది అనంటే, ప్రపంచమంతా క్రీస్తుకు దాసోహం అయిపోయిందనంటే, ప్రపంచమంతా కూడా క్రీస్తు వైపు తిరిగిందనంటే ఆయన చూపించిన ప్రేమ కాదు, ఆయన మాటలా, ఆయన ప్రేమనా? ఆయన ప్రేమ. మరి అంత యేసుక్రీస్తు వైపు మనం తిరిగింది ఆయన చూపించిన ప్రేమను బట్టి అనుకున్నప్పుడు, ఒక భర్తగా నీవు కూడా నీ భార్య పట్ల ప్రేమను చూపించు. నీ భార్య నీ పాదాల మీద పడిపోదు, నీ కాళ్ళ మీద పడిపోదు, నీ కోసం తన ప్రాణం పెట్టదు. ఈరోజు మనం నిజంగా క్రీస్తుని అర్థం చేసుకున్నవాడు, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నవాడు క్రీస్తు కోసం అవసరమైతే ప్రాణమైనా పెడతారు. ఎంతమంది చరిత్రలో ఏమంటే ఒక స్టెఫెను ప్రాణం పెట్టాడండి క్రీస్తు కోసం, ఒక యాకోబు ప్రాణం పెట్టాడని మనం చదువుకుంటున్నామంటే. మొదటి శతాబ్దంలో అపోస్తలులు ప్రాణాలు పెట్టారు, ఆ తర్వాత ఎందరో మిషనరీలు ప్రాణాలు పెట్టారు. ఈరోజు ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకనంటే యేసు చూపించిన ప్రేమను భరించలేక, తట్టుకోలేక, అంత ప్రేమను చూపించిన యేసు కోసం వీళ్ళ ప్రాణాలను కూడా ఏం చేశారు? వదులుకున్నారు ఆనందంగా. ఒకవేళ నువ్వు నిజమైన భర్తవైతే, నువ్వు నిజంగా మాదిరికరమైన భర్తవైతే, నువ్వు చూపించే నీ ప్రేమకు నీ భార్య నీ కోసం అవసరమైతే ఏం వదులుకోండి? తన ప్రాణాన్ని కూడా ఇచ్చేయగలదు నీ కోసం. భార్యలో లోపాలు వెతకటం కాదు, నా భార్య నన్ను ఎందుకు ప్రేమించలేకపోతుంది, ఎందుకు నా మాట వినలేకపోతుంది, ఎక్కడ నాలో లోపాలు, ఎక్కడ నాలో పొరపాట్లు అని ఒక్కసారి నీలోనికి చూడు, నీ వైపుకి చూసుకో ఒకసారి. ఎంతసేపు భార్య, ఎంతసేపు స్త్రీ, ఎంతసేపు ఆడవాళ్ళు, వద్దు, కాసేపు ఆగుదాం. మనల్ని మనం మన వైపు చూసుకునే ప్రయత్నం చేద్దాం. వాక్యం ఇద్దరికి, అందులో భర్తకు మరెక్కువ. దేవుడు ఆల్రెడీ వాళ్ళ కోసం మాట్లాడుతున్నప్పుడు మిక్కిలి బలహీనమైనటువంటి ఘటం అన్నాడు వాళ్ళ కోసం. ఆ మాట చెప్పేశాడు. ఇంక మళ్ళీ వాళ్ళని నిందించడం ఎందుకు? ఆ మిక్కిలి బలహీనమైన ఘటం అని దేవుడే చెప్పిన తర్వాత నువ్వు నిందించడం మానేసి, ఆ మిక్కిలి బలహీనమైన ఘటం పగిలిపోకుండా చూసుకునే బాధ్యత నీది, నాది, భర్తది. అదే చెప్తుంది ఇక్కడ. ఏమన్నాడు? ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయం కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం. ఎన్నో వచనం? 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు అన్నాడు.
మంచి కాపరి, ఆ ప్లేస్‌లో మంచి భర్త. ఎందుకంటే ఎందుకు నేను మారుస్తున్నాను అనంటే, మనం కలిగి ఉండవలసింది, చూపించవలసింది ఎవరి ప్రేమను? క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ కదా! ఆ క్రీస్తు ప్రేమ ఎలాంటిదయ్యా అనంటే ప్రాణం పెట్టే ప్రేమ. అందుకే మంచి కాపరి అన్న చోట ఒక మంచి భర్త ప్రాణం పెట్టాలి అన్నాడు. మరొక సందర్భం లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి మనకది తెలిసినటువంటి మాట. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి చివరి వరకు, అంటే ఎన్నో వచనం అది 33, 32 వచనం చూడండి, 32 వరకు. ఆ 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు ఉన్నటువంటి ఏమంటారు, ఆ సందర్భం అంతటిలో కూడా యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక చక్కటి గాథ, ఒక చక్కటి ఏమంటారు అంటే ఒక ఉపమానం అని అనుకుంటే, అందులో ఒక ఏమంటారు, ఒక తండ్రి, ఇద్దరు కుమారులు కదా. అందులో చిన్నవాడు వచ్చేసి తండ్రి దగ్గరికి వచ్చేసి, నా ఆస్తి నాకు ఇచ్చేసి. దానికి ముందు మరొక 2 ఉపమానాలు చెప్పాడు కదా. మరొక 2 ఉపమానాలు చెప్పాడు. ఒకటేమో తప్పిపోయినటువంటి గొర్రె కోసం మాట్లాడతాడు, రెండోదేమో పోగొట్టుకున్న నాణ్యం కోసం మాట్లాడతాడు. అంటే ఒకటే గొర్రె కదా అని ఆయన దాన్ని నిర్లక్ష్యం చేయలేదు, వెళ్ళాడు ఆ గొర్రె కోసం. అంటే ఆ ఒక్క గొర్రె కూడా నాకు కావాలి అని. ఏమన్నా ఒకటే నాణ్యం కదా అని లేదు, ఆ తప్పిపోయిన ఏమన్నా పడిపోయినట్టు పోగొట్టుకున్న నాణ్యం కోసం కూడా మరలా వెతికాడు. ఈ క్రమంలో ఈ 15వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక మంచి ఉపమానం. కొడుకు చిన్నోడు వచ్చాడు, నాకొద్దు, నాకు ఈ రిస్ట్రిక్షన్స్, ఈ కండిషన్స్, వీటి మధ్య నాకు బ్రతకడం నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను అని రావాల్సినంతా కూడా తీసేసుకొని వెళ్ళిపోయాడట. అక్కడికి వెళ్ళిపోయేసి అంత జలసాగా ఇష్టానుసారంగా బతికాడు, తిరిగాడు, చేశాడు, అంత అయిపోయింది. ఆ తర్వాత కరువు వచ్చేసింది, తినడానికి ఏమీ లేదు. ఆ పందులు మేపే దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమన్నా పందులు తినే సమయంలో మళ్ళా బుద్ధి వచ్చేసింది. అప్పుడు ఆలోచించాడు, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, ఎంత మంచి జీవితాన్ని, ఎంత చక్కటి లైఫ్ నేను పోగొట్టుకున్నాను కదా అని. మరలా నేను ఏం చేయాలి, ఇప్పుడు నా తండ్రి దగ్గర పని వాళ్ళే చాలా గొప్పగా ఉన్నారు, ఆయన కొడుకు నేను, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి బాధపడ్డాడు. తండ్రి దగ్గరికి వెళ్ళటానికి చాలా ఆలోచించాడు, మొహం లేదు. అయినా మరలా తిరిగి ధైర్యం చేసి వస్తున్నాడు. ఆ సమయంలో దూరంలో ఉన్నటువంటి కొడుకును తండ్రి చూశాడు. చూసి తండ్రే పరిగెత్తుకుని వెళ్ళాడు. కొడుకు మెడ మీద పడ్డాడు. కొడుకు మెడ మీద పడిపోయి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి పిలిచి ఎంత గ్రాండ్గా, ఎంత గొప్పగా తనకు స్వాగతం చేసి పండగలా చేశాడో అదంతా మనకు తెలుసు. ఏం చెప్తుంది ఈ స్టోరీ అంతా అంటే, తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు, ఆ కొడుకు పట్ల ఎంత ప్రేమ చూపించాడు చూసారా తండ్రి. నీ భార్య కదా, ఎవరో కదా, నీ భార్య కదా. అంటే దేవుని ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి చెప్తున్నాను. ఇది దేవుని ప్రేమ ఎలాంటిది. ఇంత చేసినటువంటి తన కొడుకు పట్ల తండ్రి ఇంత ప్రేమను చూపిస్తే, ఏక దేహం, ఏక శరీరము, నీ జీవిత భాగస్వామి అని మాట్లాడుతున్నప్పుడు, నీ భార్యలో లోపాలున్నాయా, నీ భార్యలో పొరపాట్లున్నాయా, నీ భార్యలో ఏమైనా తప్పులున్నాయా, ఏవైనా ఉంటే నువ్వెందుకు చేర తీసుకోకూడదు, నువ్వెందుకు నువ్వెందుకు క్షమించకూడదు, నువ్వెందుకు చేర్చుకోకూడదు? అదే కదా క్రీస్తు ప్రేమ, అదే కదా దేవుని ప్రేమ. అందుకే ఈ విషయాలు చాలామంది చెప్పే మాట ఏంటంటే, అన్న మీకు తెలీదు ఆవిడ గురించి, నన్ను శత్రువులా చూస్తుంటుంది, నన్ను ఒక శత్రువులాగా, నన్ను ఒక విలన్ లాగా నన్ను ట్రీట్ చేస్తుంటుంది అని మాట్లాడేటువంటి భర్తలు కూడా లేకపోతే, అఫ్కోర్స్ భార్యల వైపు ఉంది, మనం తర్వాత మాట్లాడుకుంటాం. అఫ్కోర్స్ నేను ప్రజెంట్ ఏంటంటే, భర్తలుగా మన బాధ్యత, పురుషుడిగా నీ బాధ్యత ఏంటి నీ భార్య విషయంలో అన్న దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, అందులో నువ్వు అనే మాట ఏంటంటే, నన్ను ఒక మనిషిలా చూడదు. భర్త అనేది తర్వాత సంగతి, నన్ను భర్తగా అనేది తర్వాత, నన్ను కనీసం ఒక మనిషిగా కాదు, ఒక పని మనిషిగా కూడా నన్ను ట్రీట్ చేయదు అని మాట్లాడే, బాధపడే భర్తలు కూడా లేకపోలేదు. అప్పుడు మరి ఏంటి పరిస్థితి? శత్రువులా చూస్తుందా నిన్ను? అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు పెట్టిన కండిషన్ ఏంటంటే, ఒకవేళ శత్రువులా చూస్తే కూడా ఏమన్నాడు అని అంటే, శత్రువైనా సరే ప్రేమించనేసాడు. శత్రువైనా ప్రేమించనేసాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి 44వ వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు. చూసారా, పరలోకమందున ఆ తండ్రికే మీరు కొడుకులైతే, పరలోకమందున ఆ తండ్రికి మీరు కుమారులైతే అంటే అర్థం ఏంటంటే, నిజంగా ఆయనకు మీకు సంబంధం ఉంటే, ఆయనకు మీకు రిలేషన్ ఉంటే, మీరు నిజంగా ఆయన సంబంధులైతే మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి. అంటున్నావు కదా, నా భార్య నాకు శత్రువు, నన్ను శత్రువులా చూస్తున్నా అంటున్నావు కదా. ఆఫ్ కోర్స్ ఒకవేళ ఆవిడ నీకు శత్రువే, ఆవిడ నిన్ను శత్రువులాగానే చూస్తుంది అనుకో. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, నా భార్య నన్ను శత్రువులా చూస్తుందని, అయినా ఆయన ఏమన్నాడంటే, శత్రువులు ఏం చేయమన్నాడు అంటే, ఇది మనం అనుకున్నామనంటే ఇది పాకిస్తాన్ కోసం చెప్పింది అని మనం అనుకున్నాం. పాకిస్తానుడేమో ఇది ఇండియా వాళ్ళ కోసం చెప్పింది అని వాళ్ళు అనుకుంటున్నారు.
రష్యా వాళ్ళేమో ఉక్రెయిన్ కోసం చెప్పింది, ఉక్రెయిన్ రష్యా కోసం చెప్పింది అనుకుంటున్నారు. కానీ ఆఖరికి చూస్తే ఇది భార్య కోసం, భర్త కోసం చెప్పిన మాట. ఒకవేళ అదే భార్య రేపొద్దున నా భర్తను శత్రువులా చూస్తున్నాడని రేపొద్దున వస్తే సందర్భం వచ్చింది. అప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? నీ భర్తని శత్రువులా చూస్తే నువ్వు కూడా ఆయన ఏం చేయాలి? ఇక్కడ ఇదే అప్లై అవుతుంది. ఒకవేళ భార్యగా నీ భర్తని శత్రువులా చూస్తున్నప్పుడు నువ్వెలా చూడాలి అంటే నిన్ను మాత్రం ప్రేమించమని చెప్తున్నాడు. సేమ్ అదే మాట నీ భార్య నిన్ను శత్రువులా చూస్తుంది అనుకున్నప్పుడు నీవు కూడా నీ భార్య పట్ల చూపించవలసింది ఏంటంటే ప్రేమ. అల్టిమేట్గా ఏంటంటే ప్రేమ, లవ్ అన్నాడు. ప్రేమ చూపించండి అన్నాడు. చూడండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు నీ భార్య బాధితుడువా నువ్వు? ఒకవేళ నీ భార్య నిన్ను బాధిస్తుంది అనుకుంటే నీ భార్య నువ్వు బాధటం కాదు, నీ భార్యను బాధపడుతుంది అని అంటే నీ భార్యను దూషించడం కాదు. నువ్వు ఒకవేళ భార్య బాధితుడు అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే కంప్లైంట్ ఇవ్వటం వల్ల కూడా మారదు, ప్రార్థన చేయటం వల్ల మారుతుందట. దేవుడు చెప్పాడు, నేను చెప్పలేదు. ఇది దేవుని మాట. దేవుడు చెప్పాడు అని అంటే ఆయన చెప్పాడంటే ఇంక అక్షరాల నిజం, అది జరిగి తీరుతుంది. అందులో ఇంక అనుమానం ఏమీ లేదండి. ఇప్పుడు నా మాట అయితే మీరు నమ్మండి, ఏమన్నా నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ దేవుని మాట కదా అది. ఇంకా అందులో మీరు నమ్మకపోవడానికి ఏమీ లేదు. మీరు నమ్మండి, ప్రాక్టీస్ చేయండి, ఒకరోజు ఖచ్చితంగా రిజల్ట్ మీరు చూస్తారు. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎప్పుడో కదా మీరు చెప్పాలి. మీరు అసలు ప్రాక్టీస్ మొదలు పెట్టకుండా రాలేదంటే ఎలా అవుతుంది రిజల్ట్? ప్రాక్టీస్ చేయండి. నా భార్య మారటం లేదు, నా భార్య మారటం లేదు, నా భార్య మారటం లేదని అందరికీ చెప్పటం కాదు. ఆయన చెప్పాల్సిన ఆయన చెప్పు ముందు. ఆయన ఎవరు చెప్పమన్నాడు? ప్రార్థన చేయండి అన్నాడు తప్ప పక్కింటిలో చెప్పమన్నాడా? ఏమంటే ప్రార్థన చేయమన్నాడే కానీ మీ బంధువులు చెప్పమన్నాడా? నీ భార్య ఒకవేళ మారకపోతే, నీ భార్య నేను మాటలతో చూపులతో నేను వేధిస్తూ ఉంటే, నీకు అవిధేయురాలుగా ఉంటే, సరిగా పని చేయకుండా బద్ధకస్తురాలుగా ఉంటే, సరే లేదు అనుకుంటే ఒకవేళ నీలోపు కూడా చాలా ఉంటాయి. నువ్వు ఒక తిండిపోతుగా తిరుగుబోతుగా భార్యను పిల్లలను పట్టించుకొని ఒక బద్ధకస్తుడుగా సోమరివాడుగా నువ్వు ఉన్నప్పుడు ఏ భార్య మాత్రం నిన్ను ప్రేమించగలదు? ఏ భార్య నిన్ను ప్రేమించగలదు? లేదు కదా. సరే ఒకవేళ నేను ప్రేమించడం లేదు అనుకుంటే కారణాలు ఏమైనప్పటికీ దేవుడు నీకు చెప్తున్నది మాత్రం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయి అన్నాడు అంతే. నువ్వు ప్రార్థన చెయ్యి. మిమ్మల్ని హింసించి వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి అన్నాడు. ఒకవేళ 5వ అధ్యాయంలోనే నీ భార్య ఒకవేళ నీతో గొడవ పడుతుంది, మాటికి గొడవ పడుతుంది. కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారులేండి. ఆడవాళ్ళు ఏంటంటే గొడవ పట్టడంలో ముందుగా ఉంటారు. ఏమంటారు అంటే అది గొడవ అనేది వాళ్ళు ఏదో కర్రలు పట్టుకుంటారు లేకపోతే ఆయుధాలు పట్టుకుంటారనే కానీ వాళ్ళకు దేవుడిచ్చిన అతిపెద్ద ఆయుధం ఏంటంటే నోట్లో నాలుకే. ఏమన్నా నాలుక అనే ఒక్క ఆయుధాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ అంత ప్రశాంతంగానే ఉంటుంది. కానీ వీళ్ళేమో ఏవో వాడతారు, వాళ్ళేమో ఒకే ఒక్క ఆయుధం వాడతారు, అదే నాలుక అనే ఆయుధం. దీని ముందు ఏ ఆయుధం పనిచేయదు. ఈ నాలుక, ఈ మాట అనే ఆయుధాన్ని కానీ వాళ్ళు కానీ ప్రారంభించారా వాడటం, అక్కడ ఏం పడుతున్నాయి? అమెరికా వాడు ఏం వాడుతున్నాడు అక్కడ ఇరాన్ పైన? అవన్నీ చిన్నవి అవన్నీ. ఏమండి ఇరానోడు ఏం వేస్తున్నాడు చుట్టూ? ఆ మిసైల్స్ అవి చాలా చిన్నవి. అవన్నీ ఎక్కడో తుస్సుమంటాయి, మధ్యలో పేలిపోతాయి, లేకపోతే సముద్రంలో పడిపోతాయి, ఎడారిలో పడిపోతాయి. కానీ ఇది మాత్రం కరెక్ట్గా గుండెలకు సరిగ్గా చూసి గుచ్చుకున్నట్టుగా చేస్తాయి అనమాట ఒక మాట. అందుకే అంటాడు కత్తిపోటు వంటి మాటలు అని అంటాడు. కరెక్ట్గా ఎక్కడ దిగాలో అక్కడ దిగిపోతాయి ఆ మాటలు. అదే అతిపెద్ద ఆయుధం అన్నాడు ఆయన. ఒకవేళ అలా ఏమంటే ప్రారంభించేసింది అనుకోండి, మాటలతో ప్రారంభించేసింది, గొడవ పడింది, ఏవో అంత అనుకుంది, కాసేపు అలా వివాదం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, అప్పుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే 5వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడు? మత్తయి వార్త 5వ అధ్యాయం 23, 24, 25 వచనాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు, ఇదిగో కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా, లేదా నువ్వు ఆరాధనకు వచ్చిచుండగా, ఆరాధనకు వచ్చి పాట పాడుతున్న సమయానికి, ఆరాధనకు వచ్చి వాక్యం చదువుతున్న సమయానికి, ఆరాధనకు వచ్చి కానుకిచ్చే సమయానికి, ఆరాధనకు వచ్చి లేదా ప్రభు బలులో నువ్వు చేయి వేసే సమయానికి, అందులో పాలు పంచుకునే సమయానికి నీ మీద నీ సహోదరునికి అంటే, ఇక్కడ సహోదరుడు కాసేపు పక్కన పెట్టండి, నీ మీద నీ భార్యకు, అర్థమైందా? నీ మీద నీ భార్యకు, నీ మీద నీ సహోదరుడికి కాదు, ఇక్కడ నీ మీద నీ భార్యకు విరోధము ఏమైనను కలదని, అక్కడే అనగా ఆరాధనలోనే నీకు ఒకవేళ జ్ఞాపకం వచ్చిన ఎడల, ఆ బలిపీఠం ఎదుట ఆరాధనలో నుంచి నువ్వు పాట పాడటము, ప్రార్థించటం, వాక్యం చదవటం ఆపేసి ఇమీడియట్గా వెంటనే నీ భార్య దగ్గర ఒకవేళ ఇక్కడే ఆరాధనలో కూర్చుంటే ఇప్పటికైనా సమాధాన పడండి. మనకు చాలా ఈగో అసలే, పొరపాటున ఒకవేళ ఉన్నా కానీ మనసులో చెప్తామేమో తప్ప, ఇప్పుడు కానీ ఒకవేళ మీరు ఎవరైనా మీ భార్యతో వచ్చేటప్పుడు ఎవరైనా వివాదపడి ఉంటే, ఎవరైనా గొడవపడి ఉంటే ఒకసారి వెళ్ళి ఆవిడ సమాధాన పడతారా? చాలా యుద్ధమే జరిగి ఉండొచ్చు వచ్చేటప్పుడు, కానీ ఇక్కడ మాత్రం ఎంత ప్రశాంతంగా కూర్చుంటారో. చెప్పాను కదా, ఇక్కడ అంతా మంచు పర్వతాలే, ఇంట్లో మాత్రం అగ్నిపర్వతాలు అవన్నీ కూడా. ఇక్కడ మాత్రం చాలా తెల్లగా కనబడుతుంటారు, చాలా చల్లగా కనబడుతుంటారు, కానీ బద్దలైపోయాయి వచ్చేటప్పుడు. లేదంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ బద్దలైపోవాల్సిందే.
అగ్నిపర్వతాలు లావా మొత్తం బయటికి రావాల్సిందే ఇంక లోపల ఉన్నదంతా. అది వ్యర్థమైన ఆరాధన. అది వేషధారణతో కూడుకున్నటువంటి ఆరాధన. అది ప్రేమ కానే కాదు. అలాంటి సంఘటనలతో, అలాంటి పరిస్థితుల మధ్య మీరు ఆరాధనకొచ్చినా మరలా చెప్తున్నాను, సమాధానం పడని ఆరాధన అది ఆరాధన కాదు. మీరు సమాధాన పడకుండా మీరొచ్చి ఆరాధనలో పంచుకుంటే దేవుడు మిమ్మల్ని చూసి ఆనందపడేవాడు కాదు. మీ ప్రార్థనలకు సమాధానం కూడా రాదు. మీ ప్రార్థనలకు సమాధానం కావాలి అనంటే మీరు సమాధాన పడాలి. సమాధాన పడని వారి ప్రార్థనలకు సమాధానం కూడా రాదట. అర్థమైందా? సమాధాన పడని వారి ప్రార్థనలకు దేవుని యొద్ద నుంచి ఏమి కూడా రాదు, సమాధానం రాదు. మీ ప్రార్థనలకు జవాబు కావాలి అంటే, మీ ప్రార్థనలకు సమాధానం రావాలి అని అంటే, మొదట భార్య భర్తతో, భర్త భార్యతో ఇద్దరూ సమాధాన పడి ఆ తర్వాత ఆరాధనకు వస్తే అప్పుడు పాట పాడుతుంటారు. కొంతమంది భర్త అసలు పాటలే పాడరు. ఎందుకు పాడరంటే భార్యతో వచ్చినప్పుడు గొడవ అయిందనమాట. అది మనసులో ఉందేమో బహుశా. అందుకే నోరు అస్సలు రాదు. నేను అదే అనుకుంటాను. ఎందుకు భర్తలు అసలు పాడరు, ఎందుకు మగవాళ్ళు ఎందుకు పాట పాడరు? అలాంటి మాటలు రావంటే అయిపోయిన తర్వాత కాసేపు అక్కడ బయట చూడండి, మొత్తం ఏం జరుగుతుంది రాష్ట్రంలో. బీఆర్ఎస్ ఎలా ఉంది, టీఆర్ఎస్ ఎలా ఉంది, అదే ఏదో మొత్తం టీఆర్ఎస్ ఎలా ఉంది, కాంగ్రెస్ ఎలా ఉంది, ఆ మంత్రి గారు ఏంటి, ముఖ్యమంత్రి గారు ఏంటి, దేశ రాజకీయాలు ఏంటి, నిలబడ్డారు అంటే చుట్టూ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతుంటాయి చాలా. అసలు అసెంబ్లీలో వాళ్ళే మాట్లాడతారు కానీ వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ. మాటలు రావని కాదు, అంత బాగా మాట్లాడతారు. కానీ మనం అందరం లేచి నిలబడి దేవుని కొరకు పాట పాడదామంటే మాత్రం అసలు నోరు రాదు. ఎందుకు రాదు? ఒకటి, అవి ఏం పాడతాంలే, ఎందుకు పాడాలే, నిర్లక్ష్యమైన అయి ఉండాలి. లేదంటే వచ్చినప్పుడు వాళ్ళ ఆవిడతో గొడవైన పడి రావాలి. ఈ రెండే అనుకుంటాను. లేదంటే మా ఆవిడతో మాకు అదేం లేదంటారా, మరి పాడండి గట్టిగా. లేదంటారా, నిర్లక్ష్యం. వచ్చింది ఆరాధనకు, ఇక్కడికి వచ్చింది ఆరాధనకి అయినప్పుడు పాడాలా వద్దా? నేను వచ్చింది దేవుని ఆరాధించడానికి అనుకున్నప్పుడు పాడాల్సిందే. ఎవరుంటే ఏంటి, లేకపోతే ఎవరు నాకేం వద్దండి. నేను వచ్చింది దేవునికి ఆరాధన కోసం వచ్చాను. ఇప్పుడు మీరు వెళ్ళింది ఎవరికో పని కోసం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పని కోసం వెళ్తారు. అక్కడ ఎవరున్నారు, నాకు ఎందుకంటే నేను ఒక పని మీద వచ్చానండి, ఆ పని హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిందే ఆ పని మీద, మళ్ళీ అక్కడికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి రోగం దాచుకుంటే ఏమన్నా ప్రయోజనం? నువ్వు వెళ్ళిందే రోగం చెప్పుకోవడానికి, వెళ్ళిందే రోగం తగ్గించుకోవడానికి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి రోగం చెప్తే ఆయన ఏం ఫీల్ అవుతాడో. నీకెందుకు, నువ్వు వెళ్ళిందే ఆ పని మీద. ఇక్కడికి వచ్చిందే దేవుని ఆరాధించడానికి కదా, ఇక్కడికి వచ్చిందే పాడటం కోసం కదా. అంటే మరి నోరు తెరిచి పాడకపోతే ఎందుకు, ఆరాధనకి ఎందుకు వచ్చినట్లు? నో యూస్, ప్రయోజనం లేదు. పాడేస్తారంటే ఆపేసాం కదా, అందుకే ఆపేసాను కదా. పాటేస్తే అదే పాడుకుంటుంది, మనం ఏం చేయాల్సిన పని లేదు. అంతే, మనమంతా మూగ ప్రేక్షకులు, మనమంతా కూడా. ఏది జెహోవా ఫలం, ఏది అర్పించాలి కదా. ఏమన్నాడు 23లో, కావున నీ బలిపీఠం మీద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైతే అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠం ఎదురు నీ అర్పణను విడిచిపెట్టి, చూసారా, అవసరమైతే నీ అర్పణ విడిచిపెట్టేసి మొదట వెళ్ళి నీ భార్యతో సమాధాన పడము, వాటి తర్వాత వచ్చి ఆరాధనలో పాలు పంచుకునము అన్నాడు. అంటే ఇక్కడ నుంచి భార్యాభర్తలుగా మీ ఇద్దరిలో ఎవరి మధ్య ఏ చిన్ని వివాదం ఇచ్చినా కానీ మీరు చర్చికి బయలుదేరే ముందే మీరు ఇంట్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇద్దరు ఒకరికొకరు ఏమవ్వాలి, ముందు సమాధాన పడండి. ఒకవేళ లేదు ఇక్కడికి వచ్చా గుర్తొచ్చిందా, ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చితే వెంటనే సమాధాన పడండి. లేదు అనుకుంటే మీరు ఆ రోజు యాబ్సెంట్ అది, లేదంటే ఆ రోజు ఆరాధనది దేవుని కాదు, ఆరాధనకు అంగీకరించబడదు అది అన్నాడు. క్షమించు, సమాధాన పడండి. వద్దు, నీ భర్త నీ భార్య మంచిది కాదు అవన్నీ చెప్పకు. ఎందుకంటే సంఘం కలంకమే, ముడతే అన్నాడు. ఆయన ప్రేమించాడంటే ఆయన ప్రేమించేశాడు అన్నాడు. శాశ్వతమైన ప్రేమతో అన్నాడు. అంటే మంచి స్థితిలో ఉన్నప్పుడు ఎలా ప్రేమించాడో చెడిపోయిన స్థితిలో కూడా ఆయన ప్రేమించాడు. అది కొడుకు చెడిపోయి తిరిగి తిరిగి చెడిపోయి మరలా వచ్చాడు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావురా, నన్ను కాదని వెళ్ళిపోయావురా, ఆ రోజు గొడవపడి వెళ్ళిపోయావురా, అసలు నిన్ను చేర్చుకోకూడదురా, నువ్వు రావద్దురా, అసలు మనిషి కాదురా, నువ్వు ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయావురా, ఇవన్నీ ఏమైనా ఎత్తాడు ఆ రోజు తండ్రి యొద్ద కొడుకు వచ్చినప్పుడు. ఏమంటే కొడుకు తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఒక తండ్రి కొడుకును చూచి ఏమి ఆశపడి, నా కొడుకు రావడం ముఖ్యం అనుకున్నాడు. అంతే, నా కొడుకు తిరిగి వచ్చాడు, అదే చాలు నాకు. అంటే నా కొడుకు తిరిగి వచ్చాడు అని, ఆ తిరిగి వచ్చిన కొడుకు మీద ఉన్న ప్రేమ అప్పటి వరకు తను చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా మరిపించేసి క్షమించేశాడు. ఆయన మర్చిపోయాడు. సేమ్ అదే ప్రేమ ఒక భర్త భార్య పట్ల చూపించాలి. ఒకవేళ నిజంగా ఏమండి నిజమేనండి, తొందరపడ్డానండి, నోరు జారిందండి, క్షమించండి అని ఒక మాట అన్నదనుకోండి, అప్పుడు వెంటనే ఏమనాలి, ఇక అంతకంటే ఏం కావాలి చెప్పండి భర్తకు. ఓకే దా కమాన్, ఓకే క్షమించేస్తున్నాను, వదిలేస్తున్నాను అని క్షమించి తన్ను దగ్గరికి తీసుకుని చేర్చుకునేటువంటి మంచి మనసు ఒక భర్తగా నీకు ఉండాలి. అదే ఆయన కోరుకున్నాడు. ఇంకొక మంచి మాట రోమపత్రిక, చివరిగా రోమపత్రిక 5వ అధ్యాయం. ప్రేమ ఏం చేస్తుంది అని అంటే, మొదటగా మీకు జ్ఞాపకం చేసినట్టు క్రియారూపకంగా చూపిస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఏలయనగా
మనము శత్రువులమై ఉండగా, ఆ మాట చూసారా? మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడవలెనని సమాధానపరచబడిన వారమై అన్నాడు. మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై అన్నాడు. అలానే ఏమంటే 9లో 8లో ఆ మాటలన్నీ కూడా మీరు చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే 8లో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. చూసారా? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎప్పుడు చనిపోయాడు ప్రభు? మనము పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాడు అన్నాడు. చూసారా? అంటే పాపపు స్థితిలో ఎవరండి ప్రాణం పెడతారు? ఒక పాపి కోసం ఎవరండి చచ్చిపోతారు? ఒక పాపి కోసం ఎవరండి త్యాగం చేస్తారు? ఒక పాపి కోసం ఎవరండి తన విలువైనటువంటి ఒక పరిశుద్ధుడు తన ప్రాణాన్ని పెడతారు? ఎవ్వరు పెట్టరు. అది ప్రభు పెట్టాడు. అదే ప్రేమ ఒక భర్తగా నువ్వు కూడా నీ భార్య పట్ల చూపించాలి. నీ భార్యలో లోపాల ఉంటాయి. ఏమండి, లోపాలు లేనటువంటి, లోపము లేని మనిషి లేడు. నీ భార్య ఆవిడ ఎవరో కాదు, నీ భార్య. మళ్ళీ చెప్తున్నాను, ఆవిడ ఎవరో కాదు, నీ భార్య. మనం ఎవరో కదా, ఆయన సంఘం. ఆయన సంఘముగా, ఆయన వధువుగా ఎప్పటికప్పుడు వాక్యము చేత ఉదక స్నానము చేయించాను. ఉదక స్నానము చేత అంటాడు. అంటే ఎప్పటికప్పుడు వాక్యముతో మనల్ని ఏం చేస్తున్నాడంటే కడుగుతున్నాడు, శుభ్రం చేస్తున్నాడు. వాక్యం చేత ఎప్పటికప్పుడు మనల్ని పరిశుద్ధపరచుకుంటున్నాడు ప్రభు. అంటే వాక్యం చేత ఎప్పటికప్పుడు మనల్ని ఎలా శుద్ధి చేసుకుంటున్నాడో, వాక్యం చేత ఎలా కడుగుతున్నాడో మన హృదయాలను, ఒక భర్త కానీ భార్యలో ఉన్న లోపాలను కూడా ఎప్పటికప్పుడు నువ్వేం చేయాలి అని అంటే కడుగుతూ ఉండాలి. ఆవిడను లోపాలను సరిచేసుకుంటూ ఆవిడను ప్రేమిస్తూ ఉండాలి తప్ప, లోపం ఉంది కదా అని దూరం పెట్టేసి, లోపం ఉంది కదా అని పక్కన పెట్టేస్తే, ఒకవేళ మనలను కూడా పక్కన పెట్టేస్తే దేవుడు మనల్ని చూస్తుంటే, మనం బహిరంగ పాపాల, రహస్య పాపాల, మన పాపాలన్నింటినీ దేవుడు గాని చూసి వాటి శిక్ష వేయాలనుకుంటే ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా బ్రతకడు. మరి ఆయన మాత్రం మనలను వాక్యం చేత ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, వాక్యం చేత ఎప్పటికప్పుడు కడుగుతూ, ఎప్పటికప్పుడు పవిత్రపరుచుకుంటూ ఉండాలి. మరి ఒక భర్తగా నీ భార్యలో ఉన్న లోపాలు, నీ భార్యలో ఉన్నటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు? వాటిని ఎందుకు క్షమించలేకపోతున్నావు? వాటిని ఎందుకు నీ భార్య విషయంలో ఎందుకు నువ్వు పవిత్రంగా చేసుకోలేకపోతున్నావు తనను? అంతే తప్ప దూరం పెట్టేస్తాను, పక్కన పెట్టేస్తాను, అది పనికి మాలింది, అది మాట వినదు, అది అంతే. దయచేసి ఈ విధమైన పదప్రయోగాలు నువ్వు చేస్తున్నావు అని అంటే అది క్రీస్తు ప్రేమను కలిగిన, క్రీస్తు ప్రేమను చూపించే భర్త యొక్క లక్షణం అయితే కాదు. చివరిగా ఒక మాట, ఏమంటే ప్రేమ అనేది తనకు మాత్రమే మేలు చేసుకునే రహస్యమైన ఉద్దేశంతో ఉన్నది నిజమైన ప్రేమ కాదు. తనకు మాత్రమే మేలు చేసుకునే ఉద్దేశంతో ఉన్న ప్రేమ అది ప్రేమ అస్సలు కానే కాదు అని చెప్తాడు. మరి ఏదయ్యా ప్రేమ అంటే, అన్ని సమయాల్లో, మళ్ళీ చెప్తున్నాను, అన్ని సమయాల్లో ఎదుటివారి గురించి ఆలోచిస్తుంది. నిజమైన ప్రేమ గురించి చెప్తున్నాను. ఎప్పుడు తన మేలు కోసము ఆలోచించే ప్రేమ అది ప్రేమ కాదు. తన మేలు కోసం, తన క్షేమం కోసం ఆలోచించి చేసేటువంటి ప్రేమ అది నిజమైన ప్రేమ కాదట. అన్ని సమయాల్లో ఎదుటివారి కోసం, నీ భార్య కోసం నువ్వు ఆలోచించగలుగుతున్నావు అని అంటే, నా భార్య బాగుండాలని పని చేస్తున్నాను, నా భార్య సంతోషం కోసం ఇది చేస్తున్నాను, నా భార్య బాధపడకూడదని ఇలా ఉంటున్నాను, నా భార్యను ఆవిడ సహాయం కోసం, లేదంటే ఆవిడకి ఇది తోడుగా ఉంటుందని నేను ఈ పని చేస్తున్నాను అని నువ్వు ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా నీ భార్య కోసం నువ్వు ఆలోచించి నువ్వు చేస్తున్నావు అని అంటే అది నిజమైన ప్రేమ. అంతే తప్ప నేను ఇది చేస్తే నా భార్య నాకు దగ్గరికి వచ్చింది, ఇది చేస్తే నా భార్య నా మాట వింటది అంటే ఈ విధంగా, అంటే నీ మాట వినడం కోసం అని కాదు నువ్వు చేయాల్సింది. ఆవిడ సంతోషం కోసం చేయాలి, ఆవిడ ఆనందం కోసం చేయాలి, ఆవిడ ఏం చేస్తే ఆనందపడుతుంది అన్నది మాత్రమే మనం ఆలోచించి, అంటే ఎదుటివారి మేలు కోసం నువ్వు ఆలోచించి నువ్వు చేయగలుగుతున్నావు అన్ని విషయాల్లో అంటే అది నిజమైన ప్రేమ. దీన్ని ఏమంటారు అంటే షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఇది యేసుక్రీస్తు చూపించిన ప్రేమ సంఘం కోసం. ఓకే అమ్మయ్య, ఏ వారంతో అయిపోయిందా? భర్తల కోసం అయిపోలేదు, టు బీ కంటిన్యూడ్ నెక్స్ట్ వీక్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో పంచుకున్న లేఖన భాగం గ్రహించి మీ పిల్లలు దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించుటకు కృప చూపించమని కోరుతున్నాం. భర్తలుగా బాధ్యతలను మరచిన వారు ఎందరో ప్రస్తుత సమాజంలో, భర్త అనే ఆ పదానికి అర్థం తెలియకుండా బ్రతుకుతున్న మూర్ఖులైన వారు ఎందరినో చూస్తున్నాం సమాజంలో. అలాంటి సమాజంలోనికి సంఘం చేరిపోకుండా ఉండడం కొరకు
కుటుంబాలను నాయన నిలబెట్టుకోవటం కొరకు నాయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని కోరుతూ జరగనైన మిగతా ఆరాధనలో మాకు తోడుగా ఉండండి. క్రీస్తు నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.